బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీజేఏసీ చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, టీఆర్పీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా బీసీ సంఘాలు నిరసన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకున్నారు. బంద్లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఒట్టే జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బంద్ కారణంగా హైదరాబాద్లో పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్పల్లి బస్సు డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీజేఏసీ ఇచ్చినటువంటి బంద్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్లో పలు బస్టాండ్లు వెలవెలబోయాయి. బంద్లో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశాయి. బీసీజేఏసీ చేపట్టిన బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. పలు చోట్ల నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, బీసీ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, బీసీలకు రిజర్వేషన్ లో న్యాయమైన వాటా కోసం బీసీజేఏసీ చేపట్టినటువంటి బంద్ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగతా అన్ని రంగాల్లోనూ బంద్ పాటించాయి. బంద్కు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అలాగే సిపిఐ, సిపిఎం, టీజేఎస్, టీఆర్పీ, సిపిఐఎంఎల్, అలాగే న్యూ డెమోక్రసీ,
అలాగే మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ గిరిజన మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. బంద్కు మద్దతుగా బీసీ సంఘాలు నిరసన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ బస్సులు ముందు బీసీ సంఘాల ఆందోళనకు దిగాయి. ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు కూడా. బంద్ లో పాల్గొన్నటువంటి దుకాణదారులు, వ్యాపార సంస్థల మద్దతు కూడా తెలిపాయి. బంద్ కారణంగా హైదరాబాద్ పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచర్ల డిపోలు, ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ డిపోల్లో ఆర్టీసీ డిపో ముందు నేతలతో ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంగా బీసీ సంఘాలు బంద్తో ఉమ్మడి వరంగల్లోని ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. వరంగల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, ఉమ్మడి నల్గొండ ప్రతి ఒక్క చోట కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ బీసీ జేఏసీ చేపట్టినటువంటి బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాగింది. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. పలు చోట్ల నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా విషయానికి వస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేపట్టారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాయి వట్టే జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ 42% రిజర్వేషన్ అంశానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మహాధర్నా కి సంబంధించి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు తెలుపుతూనే అటు ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి, ప్రభుత్వ రవాణాకు సంబంధించినటువంటి కొన్ని సర్వీసెస్ అన్ని కూడా స్తంభించిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఊబర్లు, ఓలా, ర్యాపిడో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా బైక్స్, ఆటోలు మాత్రం చాలా వరకు కూడా ఈ బంద్ ని చాలా క్యాష్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయవంతంగా సాగినటువంటి ఈ బంద్ కి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి ఎంపీలు, మంత్రులు, బీసీ నేతలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. మొత్తం బీసీ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్రం దృష్టికి వెళ్లాలి అనుకోవడంలో చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయం అయినట్టుగా అయితే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి టీపీసీసీ అధ్యక్షుడి వరకు కూడా ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ క్యాడర్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు అక్కడక్కడ కొన్ని ఏదైతే ఇబ్బందులు గురైనప్పటికీ కూడా ఏదైతే ప్రజా రవాణాకి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఉద్యోగులకు ఏదైతే సమయానికి డ్యూటీలకి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు కూడా చాలా వరకు కూడా ఈ బంద్ వల్ల ఇబ్బందులకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, బీసీ రిజర్వేషన్లు చేయాల్సిన అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరంటే దోషులు అనుకుంటూ కూడా చేస్తున్న పరిస్థితి. బంద్లో కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి ఎలా చూడాలి? బీసీ సంఘాలు రాజకీయ పార్టీల వైఖరిపై ఏమనుకుంటున్నాయి? మెయిన్ కేంద్రంలో రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కేవలం ఈటెల రాజేందర్, ఇటు బీఆర్ఎస్ కి చూసుకున్నట్టయితే కొంతమంది నేతలు, అటు జాగృతి దగ్గర చూసుకున్నట్టయితే కవిత, వీరందరూ కూడా ఏదైతే కొంతమంది బీసీ నినాదంతో వచ్చినటువంటి నేతలు ఉన్నప్పటికీ మరికొంతమంది రాజకీయ లబ్ధి కోసమే బీసీ నినాదాన్ని తీసుకువెళ్తున్నారు అని ఎనలిస్టులు చెప్పినటువంటి ప్రసంగాలను కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీసీ నినాదానికి సంబంధించి, బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా భారీ ఎత్తున చేపట్టినప్పటికీ కూడా బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ మాత్రం తూతుమంత్రంగానే ఈ బంద్ లో పార్టిసిపేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మిగతా పార్టీలు ఏవైతే జాగృతి కావచ్చు, మొన్న పుట్టుకొచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత, అలాగే కవిత అనూహ్యంగా తన కొడుకుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి బంద్ లో పార్టిసిపేట్ చేయడము, ఈ మొత్తం కూడా ఏదైతే రాజకీయంగా బీసీ నినాదాన్ని ఖచ్చితంగా ఏదైతే కేంద్రానికి తెలియజెప్పాలి, ఖచ్చితంగా బీసీలు చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50% పైచిలుకు ఉన్నారు కాబట్టి, 57 పైచిలుకు ఉన్నారు కాబట్టి ఎంపిరికల్ డేటాను కూడా కొద్ది రోజుల్లోనే రివీల్ చేస్తాము, అది అఫీషియల్ గా అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటాం అనుకోవడంలోనే వాకిటి శ్రీహరి కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద బీసీ మంత్రులు
చాలా హుషారుగా జోష్గా పాల్గొన్నారు. ఇందులో విహెచ్ హనుమంతరావు దగ్గర నుంచి ఆ కాలం ఏదైతే పాత కాంగ్రెస్ నేత దగ్గర నుంచి ఏదైతే కొత్త ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వరకు బీసీలకు సంబంధించినటువంటి నాయకులు చాలా ఉత్సాహంగా హుషారుగా విద్యా ఉపాధి అలాగే విద్యా ఉపాధికి సంబంధించి ప్రతి ఒక్క యూత్ ని కూడా ఆకర్షించేలాగా అందరినీ కూడా కార్యకర్తల దగ్గర నుంచి క్యాడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా తమ వెంట తీసుకుని ఈ బంద్ కి సంబంధించి ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ చేశారు. బైక్ ర్యాలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మంత్రులు దిగ్విజయంగా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చాలా వరకు కూడా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా చాకచక్యంగా ఈ బంద్ ని సక్సెస్ఫుల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. ఐక్యత